ఏమైంది నీకు? ఇగో మరి ఎందుకంత తింటున్నావురా? మరి జరుగుతా కొంచెం అక్కడ జరుగుతా రా ఇంటికి రా. కూర్చోండి కూర్చోండి నువ్వు జరుగురే కొంచెం మరి జరుగు. మీరు కిందికి కూర్చోండి. నేను చూపించినప్పుడు అంకె పేరు నాకు చెప్పండి, సరేనా? మనం ఇప్పుడు అంకెల పరిచయం చేసుకుందామంటే నువ్వు కూర్చున్నా కూర్చో. నువ్వు ఇక్కడ ఇంటికి రా, మన దగ్గరికి రా. నువ్వు అలవద్దని చెప్పిన నేను శివ. ఇది ఈయనే లేవరన్నా లేవరా కిందికి 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 పందిలాగా ఇట్లా కూర్చుంటాడు. ఫస్ట్ అంకెల పరిచయం చేసుకుంటున్నాం కదా, చేసుకుంటున్నామా? పూర్వగణితంలో అంకెల పరిచయం, పూర్వగణితంలో అంకెల పరిచయం చేసుకుంటున్నాం కాబట్టి మనం ఇప్పుడు నేను పలకల పైన అంకెలు రాసిన, పలకల పైన ఏం రాసిన? అంకెలు రాసినా? చూపిస్తా ఇప్పుడు నేను ఏమేమి అంకెలు ఉన్నాయో. పక్కన ఉన్న వాళ్ళని ఎందుకు చూస్తున్నారు? నువ్వు పక్కన ఆమె పక్కన ఉంటే ఏం చేస్తున్నావు? ఫస్ట్ మీరు మంచి కూర్చో, కిందికి మంచి కూర్చో. నువ్వు ఒక్క యానం చేస్తావు. కింది కూర్చోరా సార్, కింది కూర్చో. కవర్ అట్లా తినదు. ఇది ఎంత పిల్లలు? ఇది ఎంత? ఎంతరా? ఎంత గుడు? ఎంతరా? ఎంత? 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 నువ్వు అట్లా దాక్కొని కూర్చున్నావు. ఒకటి నీ పక్కన పెట్టుకుందాం. నువ్వు చెయ్యి. ఇప్పుడు ఇదేంటా? ఎంతరా? ఒకటి తర్వాత ఎంత వస్తుందిరా? ఎంతరా? కరెక్ట్ చెప్పు. ఎంత ఇది? దాన్ని ఏమన్నాము? చెప్పు ఇప్పుడు. ఎంతరా ఆదిత్య ఇది? ఎంత గుండు? ఎంత? మీరు ఎందుకు లేచి ఇది చేస్తున్నావు? ఇది ఎంత? ఎంతరా? గట్టిగా చెప్పు. ఎంత? అనన్య నువ్వు మళ్ళీ డబ్బులు తీసుకురా. రేపు చెప్తాను పని. ఎంత ఇది? ఇది ఎంత? ఒకటి. ఒకటి తర్వాత ఎంత వస్తుంది? ఒకటి తర్వాత ఎంత వస్తుంది అనన్య? ఒకటి తర్వాత ఎంత వస్తుంది? ఎంత? ఎంత అనన్య? ఇట్లా ఇట్లా వేసుకొని చెప్పుడు కాదు, మంచిగా కూర్చొని మంచిగా వినాలి. నువ్వు కిందికి మంచిగా కూర్చుంటే బాగుంటుంది. కూర్చో మంచిగా. ఎంత అఫాన్? ఒకటి తర్వాత ఎంత వస్తుంది? 2. 2 అక్షర ఇది ఎంత వస్తుంది? ఇది ఎంత? అంటే టీచర్ నన్ను ఎప్పుడు అడుగుతుంది అప్పుడు తల లేపి చెప్తాం అనుకుంటున్నావా ఏమి? కూసో. ఇంకా ఎంత ఇది? మోక్షిక ఇది ఎంత? 2. ఎంత? 2. ఎంత? 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 నువ్వు మంచి కూర్చో. ఎందుకంటే కూర్చుంటున్నావు? ఎంత? ఎంత సాత్విక్? ఎంత? 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 2. అట్లా చెప్పాలన్నమాట. చేతులు ఊపుతాయా?
భూచైన వచ్చింది కదా, మళ్ళీ మళ్ళీ లేచి బయటకు పోయేటోళ్ళకు పట్టుకొని పోతుందంట. నాకు నువ్వు ఇంట్లో కూర్చోవచ్చు. ఇది చూడండి, ఇది ఎంతరా? 3 గుండమ్మా 3 సాత్విక్ 3 చేతులు ఇవ్వకుండాయా? ఎంత ఇది? ఇదెంత? తీసేయమే. బ్యాగ్లో కించి పైసలు ఇస్తుంది, పెన్ను ఇస్తుంది, గోడకేసి దిగుతావా దాన్ని? 3 ఇదెంత? 4 ఏం తింటావో ఏమో, చాక్లెట్స్ తినవో ఏమిడవో. ఎంత ఇది? 5 జరగండి. ఎన్ని పళ్ళు ఉన్నాయి? 1 2 3 4 5. ఒకసారి మీకు చూడండి. 1 2 3 4 5. రూపీస్ కాదు చెల్లి, మళ్ళీ రాస్తే. ఒకసారి చూడండి. ఇదెంత? 1 దగ్గర ఎన్ని కాయలు పెట్టినాము? 1. మీరు ఫస్ట్ మంచి కూర్చోండి. ఈ 2 దగ్గర ఎన్ని కాయలు పెడుతున్నాము? 1 2 దగ్గర ఎన్ని కాయలు పెడుతున్నాము? 2 కాయలు. ఇప్పుడు చూడండి 3 1 2 3 ఎన్ని కాయలు పెడుతున్నాము? 3 కాయలు. వీళ్ళందరూ ఎట్లా కూర్చున్నారు? ఎందుకు లేచి కూర్చుంటున్నారు చెప్పండి. టీచర్ పెట్టేటప్పుడు అయితే మేము విందాం, తర్వాత మీరు పెట్టిస్తా కదా మీతోని. పెట్టిస్తున్నా లేదా? అక్షర నీ చేతిలో ఉన్నాయి. అక్షర ఇదెంత? 4 దగ్గర ఎన్ని కాయలు పెడతాము? 1 2 3 4 దగ్గరగా 4 కాయలు. 4 అక్షరం పైన 4 కాయలు పెట్టినాం. నువ్వు నోట్లకెళ్ళి మూతిలోకెళ్ళి చెయ్యి తగ్గోది మూట పెట్టుకుంటేనే కూర్చుంటావు. నేను పెట్టేది చూడండి రా. నేను నా కోసం పెట్టుకుంటున్నానా, మీకోసం ఎందుకు పెడుతున్నానా చెప్పండి. మీకు రావాలని పెడుతున్నానా, నాకు రావాలని పెట్టుకుంటున్నానా? ఎవరికి రావాలి ఇందులో? మీకు రావాలనే కదా నేను పెడుతున్నది. మరి మీకు రావాలని పెడుతున్నప్పుడు మీరు ఎందుకు పక్కన ముచ్చటాడుతున్నారో? అట్లా ఆడద్దు కదా. చెప్పండి. 5 దగ్గర ఎన్ని కాయలు పెట్టాం చూడండి. ఒకసారి లెక్క పెట్టండి. 1 2 3 4 5. ఇది బెంచ్ తీసేస్తే రాగండి. ఒకటి ఇక్కడ చూడు, ఇక్కడ కళ్ళు పెట్టి ఎంత? 1 2 3 4 5. ఎన్ని బుక్కులు ఉన్నాయి? 1 2